అవకాశం ఉన్న మమ్మల్ని కూడా మీతో పాటు శరత్ గారింటికి తీసుకెళ్తారు. కరిసేపు అంతే అంతే మార్నింగ్ డౌట్ కొట్టిందిరా. విజయవాడలో రామకృష్ణపురం ప్రాంతంలో అండి ఇది. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ మొత్తం మా ఇంటికి వెళ్ళాల్సిన రూటు. మోకాళ్ళ పైన నీళ్ళు వచ్చాయి. ఇది వరద వచ్చిన డే 2 అండి. రోడ్డు కొంచెం ఎత్తుగా ఉండడం వల్ల ఇక్కడికైతే లోతు తక్కువగానే ఉన్నాయండి నీళ్ళు. కానీ కొంచెం లోపలికి వెళ్తే మా ఇల్లు, అక్కడైతే పూర్తిగా మెడ లోతు వరకు నీళ్ళు వచ్చేసాయండి. ఇల్లు చూడండి పూర్తిగా మునిగిపోయింది. అసలు ఎక్కడ దారి కూడా మనకు కనిపించట్లేదు. ఈ రేకుల షెడ్ అయితే పూర్తిగా మునిగిపోయింది. ఒక్కొక్కళ్ళు అయితే ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. కరెంటు, వాటరు సదుపాయాలు ఏం లేవని చెప్పి అందరూ వెళ్ళిపోతున్నారండి. ఇదైతే మా ఇంటి దగ్గర గుడి అండి. సాయిబాబాకి మోకాల దాకా వాటర్ వచ్చేసాయి. అంత ఎత్తు మునిగిపోయింది. ఈ వీధి కొంచెం పల్లంగా ఉండడం వల్ల ఈ వీధిలో ఎక్కువ నీళ్లు ఉంటాయండి. ఇదేనండి మా ఇల్లు. చూసారు కదా, గేట్కి సగం ½ ఇంచ్ దాకా కూడా వాటర్ వచ్చేసాయి. అంతెత్తు వాటరు ఇక్కడ నిలిచిపోయిందండి, ఎటు వెళ్ళకుండా. నార్మల్గానే అసలు ఇటు సైడ్ డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి. దానికి తోడి వరద మొత్తం కలిసి ఇల్లు అయితే ఇలా తయారైంది. ఇంట్లో అయితే పూర్తిగా వస్తువులన్నీ పాడైపోయాయండి. 40,000 రూపాయల వాషింగ్ మిషన్, మోటార్లోకి నీళ్ళు వెళ్ళడం వల్ల వాషింగ్ మిషన్ పాడైపోయిందండి. ఫ్రిడ్జ్ పాడైపోయింది, మోటార్ కూడా పాడైపోయిందండి. మోటార్ పెద్ద శబ్దం వచ్చి ఆగిపోయింది. ఇక్కడిక్కడ ఏవేవో పురుగులు తిరుగుతున్నాయండి. ఇలాంటి బురద నీటిలో కాలు వేయాలన్నా కూడా భయమే. ఏ పురుగు ఎటు వచ్చి కుడుతుందో కూడా అర్థం కాదు. మేము వేరే చోట మేడపైన ప్రశాంతంగా ఉండేవాళ్ళమండి. బట్ నేను క్యాటరింగ్ చేస్తున్నాను కదా, నాకు ఎవరు ఇల్లు ఇవ్వడం లేదు. ఇలాంటి ఇండివిజువల్ హౌస్ అయితే ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు ఏం మాట్లాడరు అని చెప్పి మేము తీసుకున్నాము. కానీ ఇలా అవుతుందని నేనైతే అనుకోలేదండి. అబ్బా, మా మిషన్ చూడండి నీళ్ళలో ఎలా తెల్లాడుతుందో. ఫ్రిడ్జ్ అయితే లోపల డ్యాన్స్ వేసేస్తుంది. నేను ఆ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను మీకు. ఇక్కడ చెప్పులు, బట్టలు అన్నీ కొట్టుకొచ్చేస్తున్నాయి. అసలు దేనికి పనికిరావండి. తర్వాత మాకు అంత బురద, మట్టి కొట్టుకుపోయి ఉన్నాయి. నా చిన్నప్పుడు ఎప్పుడో ఒక్కసారి బుడవేరు పొంగింది అని నేను విన్నానండి. ఒక్కసారి ఎప్పుడో చూశాను. ఆ తర్వాత నుంచి 25 సంవత్సరాల తర్వాత ఇదే నేను చూడడము. సో మాకే ఇలా ఉంది అంటే తర్వాత ప్రాంతాల వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి నడుచుకుంటూ బుడవేరు వంతెన మీదుగా వెళ్తున్నామండి. ఇక్కడైతే సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గరే మమ్మల్ని ఆపేశారు. మొత్తం ఇదంతా కూడా ఇక్కడ నుంచి ఏ వెహికల్ పంపించట్లేదండి. ఓన్లీ వాళ్ళకి సంబంధించిన ఫుడ్ డొనేటర్స్ వాళ్ళ వెహికల్సే వెళ్తున్నాయి. ఈ లారీల్లో పెద్ద పెద్ద పడవలు ఉన్నాయి, కానీ అవేవి ఎందుకు అలాగ అక్కడ ఉంచేస్తారో మాకేం అర్థం కాలేదు. ఏ ఒక్కటి కూడా పంపలేదండి. ఈ భవానీ ఐలాండ్లో ఉండే బోట్లలోనే తిప్పారు అందరినీ కూడా. నేను కూడా మా అమ్మ వాళ్ళని తీసుకొద్దామని చెప్పి ఈ బోట్ ఎక్కానండి. ఈ బోట్ కెపాసిటీ ఏంటో నాకు తెలియదు, కానీ మమ్మల్ని అయితే ఇంతమందిని అది మొయ్యలేకపోయింది. తల్ల కిందులు చేసేస్తుంది సగం దూరంలోనే. భయపడి అందరం వెనక్కి వచ్చేసామండి. ఇక్కడే ఉంచుతాడా, తర్వాత తీసుకెళ్తే ఉంచుడా అని. మా అమ్మ వాళ్ళని తీసుకురావడానికి వెళ్తున్నాను, నిమజ్జనం చేసేస్తారేమో నాకు భయం వేసి ఇంక నేను దిగిపోయానండి బోటు. ఇంకా మమ్మల్ని ముంచింది మీడియాలో రావడం వల్ల, నేను మీడియాకి చెప్పడం వల్ల తెలియదు, కానీ అమ్మ వాళ్ళని అయితే సేఫ్గా తీసుకొచ్చారండి ఒడ్డుకి. ప్రకృతికి అందరూ సమానమేనండి, భేద ధనిక అలా ఏం లేదు. ప్రళయతాండవం వచ్చినప్పుడు ఎంత గంభీరంగా ఉంటుందో ఒక్కసారి కళ్ళారా చూసాము. దారిలో ఎవరైనా వాటర్ పంచుతుంటే ఆ వాటర్ తీసుకొని వాటర్ తాగేసి నేనైతే వెనక్కి వచ్చేసానండి. అమ్మ వాళ్ళు వచ్చానని ఫోన్ చేశారు. ఇంకా వాళ్ళని తీసుకెళ్దామని చెప్పి నేను వెనక్కి వచ్చాను. మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఈ వరదలో ఇరుక్కుని నాకు మెసేజ్ చేస్తున్నారండి, ఫుడ్ కావాలి పంపిస్తావా అని చెప్పి. ఇంకా మా ఇల్లు కూడా మునిగిపోయింది కదండి. ఇంకా నేను హోటల్లో నాకు తోచినంత వరకు పులిహార, కర్డ్ రైస్ లాంటివి చేసి నేను చాలామందికి పంచానండి. ఇవన్నీ చేయనైతే చేశాను, కానీ నీడీ పీపుల్కి ఎలా వెళ్తాయో నాకు అర్థం కాలేదండి. మునిగిపోయిన వాళ్ళకంటే బయట ఉన్న వాళ్ళే 1కి 4 ప్యాకెట్స్ ఎక్స్ట్రా తీసేసుకొని ఫుడ్నంతా వేస్ట్ చేస్తున్నారండి తినకుండా. సో నేను ఇంక అనుకున్నాను, నేను ప్రిపేర్ చేస్తాను, సో ఎవరైనా నా దగ్గరకు వచ్చి తీసుకుని నీడీ పీపుల్కి పంచండి అని చెప్పి ప్రపోజల్ పెట్టానండి. చాలామంది హెల్ప్ చేశారు, నా దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకుని ఫుడ్ అందరికీ పంచారండి. ఎవరికి ఫుడ్ అవసరమో వాళ్ళకి ఫుడ్ చేరింది. అన్నదానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పదండి. మనం ఏది పెట్టినా, ఎంత ఇచ్చినా నాకు ఇంకా కావాలి అంటారు, కానీ ఒక్క అన్నం పెడితే మటుకు నాకు చాలు, కడుపు నిండింది అంటారు. ఆ చాలు అన్న మాటలో మనకి సంతృప్తి ఉంటుందండి. అందుకే నేను చిన్నప్పటి నుంచి నాకు చేతనైనంత సహాయం నేను చేస్తూ ఉంటానండి. నాకు మా అమ్మ వాళ్ళు నేర్పించింది నేను నా కూతురికి కూడా నేర్పిస్తున్నాను. సంస్కారం అన్నది మనకున్న దానిలో లేని వాళ్ళకి పెట్టమని చెప్పి దానికి నేను ఇప్పటి నుంచే నేర్పిస్తున్నానండి.
మా మను పాపకు కూడా ఎవరికన్నా ఇలా జాలిగా అన్నీ తీసిచ్చేయడం బాగా అలవాటు అండి. వండుతూనే ఉన్నామండి, ఇంకా పంపిస్తూనే ఉన్నాము వండిందంతా. డే 3 ఏమైందంటే మాకు పులిహోర ప్యాకెట్లు వద్దు, భోజనాలు ప్రిపేర్ చేయమని చెప్పి అడిగారు. సరే అని చెప్పి భోజనాలు ప్రిపేర్ చేసామండి వరద బాధితుల కోసం. అన్నం, పప్పు, కూర, పచ్చడి, సాంబారు, పెరుగు ఇవన్నీ కూడా ప్యాక్ చేసి ఎవరి ప్యాకింగ్స్ వాళ్ళకి ప్యాక్ చేసేసి ఆ ప్యాకింగ్ వాళ్ళకి ఇచ్చేసామండి. వాళ్ళు అలా పంచుకున్నారు. మనకి అన్నిటికంటే కూడా ఫుడ్ ప్యాకెట్స్ ప్రిపేర్ చేయడమే కష్టమండి. పులిహోర, కర్డ్ రైస్ అంటే ఈజీగా ప్యాక్ చేసేయచ్చు. బట్ భోజనం ప్యాకెట్స్కి ఎక్కువ మంది స్టాఫ్తో వర్క్ ఉంటుంది కాబట్టి మాకు అప్డేట్ అన్నది కొంచెం ముందిస్తే నేను త్వరగా ప్రిపేర్ చేసి ఇవ్వగలనండి. ఈ వరద వల్ల మనకు గ్యాస్ ఎక్కడా దొరకలేదండి. అందుకని ఇలా పుల్లలపై పెట్టి మేము భోజనాలు అన్నవి ప్రిపేర్ చేస్తున్నాము. ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెనకాల ముందు ఆలోచించకుండా నేను ఇది చేస్తున్నానండి, వాళ్ళకి నేను ఇలా చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఏమీ ఆలోచించకుండా సరుకులని తెప్పించేశారండి. ముందు మా వారు అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి ఇవేమీ ఆలోచించలేదు. ఫస్ట్ అయితే సరుకులు తెప్పించేశారు. గ్యాస్ లేదు అనగానే నువ్వేం కంగారు పడుకొని పుల్లలు తెప్పించారు, పెద్ద గిన్నెలు తెప్పించారు. సో వర్కర్స్ని అందరినీ పిలిచి ముందు అయితే ప్యాక్ చేసి పని చేయించేసాము. నాకు ఎప్పుడు కూడా ఆయన ఇలా పుష్ బ్యాక్గా ఉంటారండి. నేను ఏది చేసినా సరే కాదనరు, చెయ్యని నా వెనకాల ఉంటూ ఉంటారు.